శ్రీకృష్ణ శ్రీదేవ్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. నేను వచ్చేసి ఈరోజు మీకు రాధమ్మ భక్తి మహిమ గురించి చెప్తాను అనమాట. ఒక చిన్న గ్రామం అంటే ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక ఆవిడ ఉండేది అనమాట. ఆమె పేరు రాధమ్మ అనమాట. ఆమె చిన్న వయసు నుంచి దేవుడు భక్తి ఎక్కువ అనమాట. తన దగ్గర ఏ ఆస్తి పాస్తులు లేవు, ఎటువంటి ఇది లేదు. తను ఉండటానికి ఒక నీడ కొంచెం తను కూలి చేసుకున్న దాంతోనే తన జీవనం గడుస్తూ ఉండేది. అయితే ఏది చేసినా అంటే పొద్దున్నే నిద్ర లేవటం, ఇంటిని శుభ్రం చేసుకోవటం, పూజ చేసుకోవటం, ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకోవటం, తులసమ్మ దగ్గర దీపం వెలిగించడం తనకి అలవాటు అనమాట. సో అందరూ ఈమెను చూసి ఏతాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఈమెకి ఎక్కువ దైవభక్తి ఎప్పుడు ఏమి ఇచ్చారు అనుకుంటా ఆమెను చూసి ఎప్పుడు పూజలు పునస్కారాలు అంటూ ఉంటుందని నవ్వుకునేవాళ్ళు అనమాట. అవన్నీ పట్టించుకునేది కదా తను. అయితే తనకు ఇంకొక అలవాటు ఏముంది, తన దగ్గర ఏమున్నా సరే, ఇంట్లో ఎంత ఉన్నా కొంచెం ఉన్నా సరే వండి మొదట దేవునికి ప్రసాదం పెట్టి దాని తర్వాత ఆవిడ తినడం ఒక అలవాటు అనమాట. అయితే ఈ అలవాటు తను చిన్నప్పటి నుంచి ఉండింది. సో తను ఏం చేస్తూ ఉంటుంది, ఒకరోజు తినడానికి ఏమి ఉండదు, అసలు ఏం దొరకదు, తినడానికి ఏం ఉండదు. అయితే వెతికి దేవుడు కూడా పెట్టాలి, తినడానికి కూడా ఏం లేదని చూస్తే ఒక గుప్పిడి బియ్యం ఉంటే ఒక కుండలో ఉంటే సరే, అది తనకి అలవాటు కదా. ఎప్పుడు ఏది ఉన్నా సరే ముందు దేవునికి నైవేద్యం పెట్టి తర్వాత తింటుంది అనమాట. సో ఇటు ఉంది కదా, సరే ముందు అయ్యే పెడదాము, ముందు దేవుడికి పెడదాము, తర్వాత మనం తినొచ్చు, దాన్ని సర్దుకుందాం అనుకుంటా ఉంటుంది. సరే అప్పుడు ఏమవుతుంది, అది వండేసి ఆ గుప్పుడు మెతుకుని దేవుడి దగ్గర పెట్టి, స్వామి నా దగ్గర ఉన్నది ఇదే, దీన్ని మీరు స్వీకరించండి అనేసి నైవేద్యం పెట్టింది. నైవేద్యం పెట్టినాక ఇక తన ఉన్నట్టుండి తన ఇంటి గడప ముందు తలుపు కొడతారు. ఎవరు అనేసి చూస్తే ఒక ముసలాయన అనమాట. ఆయన తలుపు కొట్టి, ఏంటండి తాతయ్య గారు అంటే, అమ్మ 2 రోజుల నుంచి నేను ఏమీ తినలేదు, నాకు ఏమైనా ఉంటే పెట్టాము అంటారు. అంటే అయ్యో తాతయ్య గారు నాకు అడేం లేదు, కానీ దేవుని దగ్గర నైవేద్యం పెట్టాను ఇప్పుడే, అది కూడా కొంచెం ఉంది, మీరు తినండి అంటాడు. అదేంటమ్మా మరి నువ్వు తినకుండా నేను ఎలాగ తింటాను అంటాడు. లేదు తాతయ్య గారు, ఇప్పుడు నాకన్నా మీకు ఈ భోజనం అవసరము అనేసి నేను మీకు పూర్తిగా అయితే పెట్టలేకపోయాను, ఈ కొంచెం మాత్రం పెడుతున్నాను, దీన్ని మాత్రం మీరు స్వీకరించండి తాతయ్య గారు అని చెప్పింది పెద్ద ఆయన. సరే తల్లి అని పెద్ద ఆయన అంటారు. సరే ఆ భోజనం తిని సరేనమ్మా అనేసి అది తిని వెళ్తారు. సరే ఆయన తిని వెళ్ళినాక ఏమో పడుకుంటుంది. ఇక నైట్ నిద్రపోతూ ఉంటుంది. నిద్రపోతూ ఉంటే ఆమె ఫస్ట్ నుంచి దేవుడి దగ్గర ఎప్పుడు ఏం కోరుకుంటుందంటే, స్వామి ఎన్ని కష్టాలు ఇచ్చినా పర్వాలేదు, ఎంత బాధ పెట్టినా పర్వాలేదు, కానీ ఎప్పుడు కూడా నీ సేవ, నీ మీద భక్తి నాకు తగ్గకుండా ఉండేటట్టు, నీకు దగ్గరగా ఉండేటట్టు నాకు ప్రసాదించు స్వామి అనేసి ఎప్పుడు మనసులో అదే కోరుకుంటూ ఉంటుందంట. సరే నిద్రపోతున్నప్పుడు కల్లో వచ్చేసి ఆ ముసలాయన, దేవుడు ఎక్కడో లేదు, నువ్వు పెట్టిన భోజనాన్ని తను తిన్నారు, కానీ నీకు ఎప్పటికీ ఏం కాదు, నీ అందు దేవుడు ఉంటాడు, నీ ఇంట్లో దేవుడే ఉన్నాడు అనేసి, నువ్వు చేసిన పుణ్యం ఏదైతే ఉందో, ఆకలి అంటూ వచ్చిన వ్యక్తికి నీకు లేకపోయినా తనకి పెట్టి కడుపు నింపావు, ఇది అందరికీ ఉండని బుద్ధి, నువ్వు చాలా ఇది కలిగినవి భక్తి కలిగినవి అనేసి దేవుడు మంచి ఇది చెప్తాడనమాట. నీ అందు దేవుడు ఉన్నాడు అనేసి ఒక మాట క్లుప్తంలో చెప్పేస్తాడు. ఆమెకు ఉన్నట్టుండి గబుక్కున కళ్ళు తెరిసేస్తే కళ్ళ నీళ్ళు సంతోషం, నాకు దేవుడు దర్శనం ఈ విధంగా కలిగింది అనుకుంటూ ఉంటుంది. సరే అయిపోయింది. ఇట్లా కొన్నాళ్ళంటే ఊళ్ళో వాళ్ళందరూ ఎంత ఉన్నా కానీ ఈమె అట్లా పెరుగుతూ ఉండిద్ది. కొంతకాలం అయిపోయింది. కొంతకాలం అయిపోయినాక చాలా అందరూ అనుకుంటారు, ఏమైనా ఎవరు గౌరవించరు, అవమానిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. ఇప్పుడు పూజలు పునస్కారాలు అంటది, ఎంత చేసినా ఏం లాభం, ఈమెకి ఏ దేవుడు ఏం లాభం ఇచ్చాడు, ఏం మంచి చేశాడు అనేసి అంటూ ఉంటారు. అవన్నీ ఏం పట్టించుకోకుండా ఆమె ఎప్పుడు చేసుకోవటం, దేవుడికి తులసమ్మ దగ్గర దీపం పెట్టుకోవడం ఇలా చేసుకుంటాం. సరే ఒకరోజు మంచి పెద్ద వాన వస్తుంది అనమాట. వాన వస్తూ ఉంటే ఈ అమ్మాయి దేవుడి దగ్గర ఏం చెప్తుంది, తండ్రి ఎంత వస్తుంది నేను ఏం చేయలేను, కానీ నీ దీపం కొండెక్కకుండా చూసుకునే బాధ్యత నీదే స్వామి, నాది ఏం లేదు అని చెప్పేసి ఉంటుంది. బాగా వాన వస్తే అందరి ఇళ్ళలోకి నీళ్ళు వెళ్ళిపోతాయి, అందరి ఇల్లు కొంతమంది ఇల్లులు పడిపోతాయి, అందరూ అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. అయితే ఒక చిన్న పిల్లోడు వచ్చి అది తడుపు పడతాడు. అప్పటికి ఏమో ఇంట్లో కొంచెం నీరు వచ్చి చిన్న చిన్న సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి తేలుతూ ఉంటాయి. మొత్తం ఇంట్లో అయితే నీరు రాదు, కొంచెం బాగా వస్తాయి. సో ఒక చిన్న పిల్లోడు వచ్చేసి, బాగా చలిగా ఉంది, నాకు బాగా ఆకలి వస్తుంది, నాకు భయంగా ఉందంటే, అయ్యయ్యో ఏం కాదు ఈ ప్రాణాన్ని అని చెప్పేసి ఆ పిల్లోడికి శుభ్రంగా తుడిసి ఆ బట్టలను తీసి తన దగ్గర ఉన్న బట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం చుట్టి పెట్టేసి, కమ్ము వేడివేడిగా ఏదన్నా తన దగ్గర ఉండింది కొంచెం, అప్పటికి కూడా కాస్తే ఉండింది, తనకి ఏ పొద్దు సరుపు నా పొద్దు, అది ఆ పిల్లోడికి పెట్టి కడుపు నింపేసి ఆ పిల్లోడికి బట్టలేసి వెచ్చగా కొంచెం వేడి చూపించి నైట్ అక్కడే పడుకోబెట్టిద్దాం, తనతో పాటు పడుకోబెట్టుకుంటుంది. తెల్లారి తను వెళ్తుంది అనమాట. పిల్లోడు లెగిసి వెళ్తా అక్క నీ దగ్గర దేవుడే ఉన్నాడు అక్క, ఎవరు కాదు, నీ ఇంట్లోనే దేవుడు ఉన్నాడు, నీ ఇంట్లోనే నీ యందు దేవుడు ఉన్నాడు అనేసి ఆ చిన్న పిల్లోడు చెప్పి తెల్లారగానే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే ఆ తర్వాత నుంచి ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఈమె అనుకుంటుంది, ఏంటి ఇంత చిన్న పిల్లోడు ఈ మాట అన్నాడు అనేసి సంతోషపడేది, పోనీలే ఆ దేవుడు దయ్యా అనేసి. సో కానీ ఈమె అందరి ఇళ్ళలో వానలు వచ్చి కూలిపోయినా ఈమె ఇల్లు మాత్రం నీట్గా ఉంటుంది, కొంచెం తడి వచ్చింది అంతేగాని ఆ ఇంటికి ఏం కాదు, ఆ దీపం కూడా వెలుగుతూనే ఉంటుంది, ఆ ఇంట్లో ఆ దీపమే వెలిగిస్తుంది అనమాట, ఆమెకి ఏమి కాకుండా ప్రశాంతం ఉండిద్ది అనమాట. అయితే ఇట్లా అయిపోయినాక ఊళ్ళో వాళ్ళందరూ ఈ పిల్లోడు వెళ్ళిపోయారు, మరి ఏమన్నారు ఏమో. ఇక వాళ్ళందరూ అప్పటి నుంచి ఈ అమ్మాయిని ఎందుకంటే అందరి ఇల్లు కూలిపోయి కొంతమంది ఇబ్బందులు పడ్డారు, కానీ ఈ అమ్మాయిది ఇల్లు చెక్కు చెదరలేదు, దేవుడు ఇది అట్లాగే ఉండింది.
పైగా ఇంకా ఒక పిల్లోడికి ఆశ్రయం కూడా ఇచ్చి తనకి కడుపు పెట్టి భోజనం పెట్టి తనకి మంచి చేసి బయటికి పంపించింది. సో ఇట్లా అవగానే ఇంక పక్కన వాళ్ళు వీళ్ళు ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు వచ్చి ఏమైంది అనుకుంటా ఈ అమ్మాయిని చిన్న చిన్నగా గౌరవించడం చేస్తారు, గౌరవిస్తుంటారు, మర్యాద ఉంటారు. ఇక ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వచ్చి ఆ అమ్మాయికి తమ యొక్క కష్టాలు చెప్పుకోవటం, మాకు బాధగా ఉందంటారు, మాకు కష్టంగా ఉందమ్మంటారు, మాకు ఈ ఇబ్బంది ఆ ఇబ్బంది అనేసి ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు వచ్చి చెప్తుంటే ఈ అమ్మాయి ఏం చేస్తుంది, వీళ్ళు చెప్పిన బాధను దేవుడి దగ్గర దండం పెట్టుకొని తులసమ్మ దగ్గర దీపం వెలిగించి చెప్తూ ఉంటుంది అనమాట. దాని ద్వారా ఆ ఊళ్ళో వాళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఊరందరూ కూడా ఆ అమ్మాయిని గౌరవించటం, అభిమానించటం, తన్ని మంచిగా పలకరించడం, మనిషిగా గుర్తించి ఇచ్చేస్తారు. ఆమె భక్తిని కూడా గౌరవించి వాళ్ళు కూడా భక్తి మార్గంలోకి వెళ్తూ ఉంటారనమాట. ఇట్లా కొంతకాలం జరుగుతూ ఉంటుంది. తను మంచిగా ఉంటుంది. ఇక కొంతకాలం తర్వాత ఆమెకి ముసలి ఆవిడైపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది అనమాట. వృద్ధాప్యం వచ్చినాక ఆమె తులసి కోట దగ్గర కూర్చొని, స్వామి నా ఈ చివరి క్షణాలు కూడా నీ నామస్మరణే ఉండాలి, నీ నామంతోనే వెళ్ళాలి, నేను ఏ దీపం అయితే వెలిగించానో ఆ దీపం కొండెక్కకుండా చూసుకునే బాధ్యత నీదే అని చెప్తాదనమాట. చెప్పేసి చివరిగా శ్రీనివాస, గోవింద, గోపాల, నారాయణ, కృష్ణ, హరే మురారి అనేసి దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటుంది. అట్లాగే తులసికోట దగ్గరే కన్ను మూసేస్తుంది అనమాట. తను దైవం దగ్గరికి చేరుకుంటుంది. నాకు కూడా ఆ ఊళ్ళో చాలామంది చూస్తారు, ఏంటి ఆమెకు ఆ తులసికోట దగ్గర ఎక్కడైతే చనిపోయారో అక్కడ వెలిగించిన దీపం చాలా కాలం వెలుగుతూనే ఉంది. ఆ ఇల్లంతా ప్రకాశవంతంగా అయ్యిందనమాట. ఆ తులసికోట అంతా ఇంకా బాగా కనిపించింది. ఆ వెలుగు అనేది కొండెక్కకుండా చాలా కాలం ఉంది. చాలా వాళ్ళకి ఆ ఇంటిని ఆ దీపాన్ని దైవంగా అంటే ఆమె యొక్క రూపంగా భావించేసి పూజలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కథ ఏంటి నీతి, మనకి ఆస్తులున్నా అంతస్తులున్నా ఏమి కాదు, దేవుడి మీద నిశ్చలమైన ప్రేమ భక్తి మనకు ఉండాలి. కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ధనం వచ్చింది పోతూ ఉంటుంది, కానీ దైవం అనేది మనల్ని ఎప్పుడు విడిపెట్టడు. కొంచెం కష్టం వచ్చినా సరే తర్వాత మళ్ళీ తనే ఒడ్డుకు చేరుస్తాడు అనే ఒక నమ్మకం మనకు ఉండాలి దేవుడి మీద అనమాట. సో ఈ కథ ఎలాగునింది, ఇది వచ్చేసి నీకు తెలుసుకున్నారా, రాధమ్మ యొక్క భక్తి మహిమ, భక్తితో ఏదైనా మార్చగలం అనే ఒక చిన్న సందేశం చిన్న కథ ద్వారా చెప్పాను అనమాట. మీకు ఎలా ఉంది, కథ నచ్చిందా? ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడే స్టార్టింగ్ చేశాను కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చాను, కథలు పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఎలాగుంది ఏంటి కథ విని మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. రాధే రాధే. జై శ్రీకృష్ణ.